వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్యతో 15వ భాగం 24-10-20 బాలకాండలో 6వ సర్గలో ఉన్నాము. భద్రైర్మందరైర్మృగైశ్చైవ భద్రమందరమృగైస్తథా భద్రమందరైర్భద్రమృగైర్మృగమందరైశ్చ సా పురీ నిత్యముత్తైః సదా పూర్ణా నాగైరచలసన్నిభైః. సా పురి ఆ అయోధ్యా పట్టణం భద్రైః భద్రజాతీయాలైన మందరైః మందరజాతీయాలై మృగైశ్చైవ మృగజాతీయాలు భద్రమందర మృగై భద్రమందర మృగాలని 3 జాతుల సంకీర్ణ లక్షణాలు కలవి. భద్రమందరైః భద్రమందరం అని 2 జాతుల సంకీర్ణ లక్షణాలు కలవి. భద్రమృగై భద్రమృగాలని 2 జాతుల సంకీర్ణ లక్షణాలు కలవి. మృగమందరైశ్చ మృగమందరం అనే 2 జాతుల సంకీర్ణ లక్షణాలు కలవి. మత్తై నిత్యం మదించి ఉన్న అచల సన్నిభై పర్వతాలతో సమానాలై నాగై ఏనుగుల సదా ఎప్పుడూ పూర్ణ నిండి ఉంటాయి అయోధ్యలోని ఏనుగు. భద్రజాతీయాలు మందరజాతీయాలు మృగజాతీయాలు భద్రమందర మృగజాతీయాలు భద్రమందర జాతీయాలు భద్ర మృగజాతీయాలు మృగమందర జాతీయాలు ఎల్లప్పుడూ మదించి ఉన్నటువంటి పర్వతాలతో సమానమైన ఏనుగుల అయోధ్య నగరం ఎప్పుడూ నిండి ఉంటుంది. పాయోజనే చ 2 భూయః సత్యనామా ప్రకాశతే యస్యాం దశరథో రాజా వసన్ రాజ్యమపాలయత్. దశరథః రాజ దశరథుడనేటువంటి మహారాజ్ యస్యాం ఏ అయోధ్యాపురిలో వసన్ ఉంటున్నాడు జగత్తు అపాలయత్ పాలిస్తాడు. సా ఆ అయోధ్య భూయ ఇంకా కూడా బయట కూడా ఇంకను బయట కూడా అంటే అయోధ్యలోనే కాక బయట కూడా 2 యోజనే 2 యోజనాల దూరం కూడా సత్యనామ యథార్థమైన పేరు కలది. ప్రకాశతే ప్రకాశిస్తు ప్రపంచమంతా పాలిస్తున్న దశరథ మహారాజు నివాస స్థానమైన అయోధ్య బయట కూడా 2 యోజనాల వరకు శత్రువులచే ఎదిరించటానికి శక్యం కానిదై అయోధ్య అనే తన పేరు సార్థకం. యోధ్య అంటే యుద్ధము కానీ లేదా జగడం కానీ పగాదా కానీ అంటే లేకపోవడం చేసుకొని ప్రకాశిస్తా. తాం పురీం స మహాతేజ రాజా దశరథో మహాన్ శశాప శమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమాః. మహాతేజాః గొప్ప పరాక్రమం కలవాడు మహాన్ పూజింపబడిదగినవాడు అయిన దశరథ మహారాజ్ శమిత అంటే శాంతింపచెయ్యబడి లొంగదీయబడిన శత్రువులు అమిత్ర అన్నాడు. శత్రువులు కలవాడి ఆ పట్టణాన్ని చంద్రమాహ చంద్రుడు నక్షత్రానివ నక్షత్రాలులాగా శశాప పరిపాలించ. మహాతేజశాలి పూజ్యుడు అయిన దశరథ మహారాజ్ శత్రువులందరినీ అణచివేసి అయోధ్యా నగరాన్ని
చంద్రుడు నక్షత్రాలను పాలించినట్టు పాలిస్తాడు. తాం సత్యనామాం దృఢతోరణార్గలాం గృహై విచిత్రై ఉపశోభితాం శివాం పురీమయోధ్యాం నృపసంకులం శశాప వై శక్కర సమో మహీపతి. ఇత్యాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే షష్ఠः సర్గः. దృఢతోరణ తోరణార్గళాం. దృఢమైందే బలమైన తోరణాలు ముఖద్వార గడియలు కలదు. విచిత్రాలైన గృహై ఇళ్ళ చేత ఉపశోభిత ప్రకాశింపబడి శివాం మంగళకరమైంది. నృప హస్సంకుల వేల నృప సహస్ర వేల కొలది మనుష్యులతో నిండి సత్యనామ యథార్థమైన పేరుక అయిన అయోధ్యాపురి అయోధ్యా నగరాన్ని శక్కర సమ దేవేంద్రుడితో సమానుడై మహీపతి మహారాజు శశాప వై అంటే పాలించ ఇంద్రుడితో సమానుడైన ఆ దశరథుడు దృఢమైన తోరణాలు గడియలు కలది. విచిత్రాలైన గృహాలకు ప్రకాశించేది మంగళకరమైంది. వేల కొలది జనులతో నిండింది. యథార్థమైన పేరు కలది అయిన ఆ అయోధ్యను పరిపాలించి. ఇది కాలానందరి అని శ్రీమద్ రామాయణాంధ్ర వ్యాఖ్యానంలో బాలకాండలు 6వ సర్గ అయిపోయింది. 7వ సర్గ రాజామాత్యుల గుణ నీతి మొదలై. తస్యామాత్యా గుణైరాసన్నిక్ష్వాకువోస్తు మహాత్మన మంత్రజ్ఞాశ్చైంగితజ్ఞాశ్చ నిత్యం ప్రియహితే రతాః. మహాత్మనః గొప్ప బుద్ధి గల తస్య ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథుడి గుణై మంత్రుల కుండార్చిన ప్రజ్ఞాది గుణాలచే మంత్రజ్ఞాశ్చ ఆలోచనలు తెలిసినవాడు. ఇంగితజ్ఞాశ్చ ఇతరుల అభిప్రాయాలను వాళ్ళ ముఖాలను బట్టి తెలుసుకోదగినవాడు తెలుసుకోకునేవాడు. నిత్యం ఎప్పుడు ప్రియహితే రాజుకు ఇష్టం లాభకరం అయిన పనులు చేస్తూ ఉండేవాడు. రతాహ ఆ పనులలో ఆసక్తి కలవాళ్ళై అమాత్యాహ మంత్రుడు అసన్ అంటే ఉన్నాడు. మహాత్ముడైనటువంటి ఆసన్ దశరథుడు ప్రజ్ఞాది గుణాల చేత మంత్రాంగాలు సమర్థుడు. ఇతరుల ఆకారాదులను బట్టి వాళ్ళ మనస్సులో ఏముందో గ్రహించగలిగి పర ఇంగిత అవజ్ఞాతులు పరంగిత జ్ఞాతులుగా ఉంటూ ఎప్పుడూ కూడా తన ప్రభువు హితం అయిన పనులు చేయుటంలో ఆసక్తి కలవాళ్ళైన మంత్రి సత్తములు ఉన్నారు. అష్టౌ బభూపుర్వీరస్య తస్యామాత్యా యశస్వినః శుచాయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిశ్యసః. వీరస్య వీరుడు యశస్వినః కీర్తివంతుడు అగు తస్య ఆ దశరథుడి శుచయః వ్యవహారాలలో పరిశుద్ధుడు. నిత్యం ఎప్పుడు రాజకృత్యేషు రాజకార్యాలలో అనురక్తాశ్చ ఆసక్తి కలవాడు అయిన అష్టౌ 8 మంది అమాత్యాః మంత్రుడు బభూవు ఉండేవారు. మహావీరుడు యశస్శాలి అయిన దశరథుడి లంచాలు తీసుకోవటం మొదలైన దోషాలు లేని వ్యవహార శుద్ధి కలవాడు.
ఎప్పుడు రాజకార్య నిర్మగ్నుడై ఉండేవాడు. అయిన 8 మంది శ్రేష్ఠ అమాత్యులు. దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో హర్యసాధక అశోకో మంత్రపాలాశ్చ సుమంత్రశ్చాష్టమో భవతు. దృష్టి జయంత జయంతుడు, విజయ విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు అనే మంత్రుడున్నాడు. సుమంత్రుడైన అష్టమ 8వ మంత్రి అభవత్ ఉండే. కనుక ఆ దశరథ మహారాజు ఉన్న 8 మంది మంత్రుల పేర్లలో దృష్టి, జయంతుడు, జిజయుడు, సిద్ధార్థుడు, అష్టసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని ఈ 8 మంది అద్భుతమైన మంత్రులు. ఋత్విజౌద్వాభిమతౌ తస్యాస్తా అమృషివత్త తస్యాస్తాం ఋషిసత్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరి. తస్య ఆ మహారాజు దశరథు, వశిష్ఠుడు, వామదేవుడు అనే ఇద్దరు ఋషిసత్తము ఋషిశ్రేష్ఠులు, అభిమతం ఎక్కువగా ఇష్టులై ఋత్విక్కులుగా ఆస్థాం ఉన్నారు. తథా మళ్ళా అదే కాక అపరే మరికొందరు మంత్రిణశ్చ మంత్రులు కూడా ఉన్నారు. వశిష్ఠ వామదేవుడు అనే ఇద్దరు ఋషిసత్తములు దశరథుడికి ప్రధానులై ఋత్విక్కులుగా ఉన్నారు. మరింకా వీళ్ళు కాక కొందరు మంత్రులు కూడా ఉన్నారు. విద్యా వినీతా శ్రీమంతః కుశలా నియంతేంద్రియా శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః కీర్తిమంతః ప్రణిహితా యథా వచనకారిణః తేజః క్షమా యశః ప్రాప్తా పూర్వాభిభాషిణః. విద్యా వినీత అన్ని విద్యలలో శిక్షితులు, శ్రీమంతః అకార్యాలు చెయ్యటానికి సిగ్గుపడేవాడు అంటే చెడ్డపడు, కుశలాహ నేర్పరుడు, నియతేంద్రియ నిగ్రహించుకోబడిన ఇంద్రియాలు కలవాడు, నియత ఇంద్రియాలు కలవాడు, శ్రీమంత ఐశ్వర్యవంతుడు, మహాత్మాన గొప్ప బుద్ధిమంతుడు, శాస్త్రజ్ఞ శాస్త్రాలు తెలిసినవాడు, దృఢ విక్రమ దృఢమైన పరాక్రమం కలవాడు, కీర్తిమంత కీర్తి కలవాడు, ప్రణిహిత సావధానమైన అంటే ఎప్పుడు అటెన్షన్లో ఉంటారు కలవాడు, యథా వచనకారిణ చెప్పిన విధంగా పనిచేసేవాడు, తేజ క్షమా యశప్రాప్తి తేజస్ కీర్తి పొందినవాడు, స్మితపూర్వ అభిభాషణ చిరునవ్వు నవ్వుతో మాట్లాడేవాడు ఆ మంత్రుడు అన్నమాట. కనుక ఆ మంత్రుడు అన్ని విద్యలు నేర్చినవాడు, అకార్యాలు చెయ్యనివాడు, నేర్పున్నవాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు, ఐశ్వర్యవంతుడు, మహాబుద్ధిశాలు, శాస్త్రజ్ఞానమున్నవాడు, దృఢమైన పరాక్రమం కలవాడు, కీర్తిమంతుడు, కార్యం చేసేటప్పుడు ఏకాగ్రత పోగొట్టుకోనివాడు, చెప్పిన విధంగా చేసేవాడు, తేజస్ కీర్తి కలవాడు, చిరునవ్వు నవ్వుతూ మాట్లాడేవాడు ఆ మంత్రుడు. క్రోధాత్ కామార్థహేతోత్వా హేతోర్వా న బ్రూయ అనృతం వచః తేషాం
మవిదితం కించిత్ స్వేషు నాస్తి పరేషు వా క్రియమాణం కృతం నాపి చారేణాపి విచికీర్షణం. క్రోధాత్ కోపం వల్ల కాదు, కామార్థహేతోర్వ కామం వల్ల కాదు, ధనం కొరకు కాదు, అనృతం అసత్యమైన వచః మాట నబ్రూయ పలకరువ. సురేష్ తమ వారిలో కాదు, పరేషున శత్రువులలో కాదు, క్రియమాణం చేయబడుతున్నది కాదు, కృతం వాట్ చేయబడింది కాదు, చికీర్షితం చేయ తలపెట్టింది కాదు. తేషాం వాళ్ళు చారేణ గూఢచారుల చేత అవిదితం తెలియని కించిత్ ఏమి నాస్తి. కనుక కోపం వల్ల కాని, కామం చేత కాని, ధనం కోసం కాని వాడెప్పుడూ కూడా అబద్ధాలు ఆడి ఎర్రగ. స్వపర రాష్ట్రాలలో చేయబడింది కాదు, చేయబడుతున్నది కాదు, చేయబడేది కాదు. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు వాళ్ళకి గూఢచారుల ద్వారా తెలియంది ఏమీ లేదు. అన్ని నిమిషాల మీద ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి వార్తలు వచ్చేస్తాయి. కుశలా వ్యవహారేషు సహృదేషు పరీక్షితాః ప్రాప్తకాలంతు తే దండః ధారయేయుః కృతేష్వపి. ఆ మంత్రుడు వ్యవహారేషు వ్యవహారాలలో కుశలాః సమర్థులు, ఎక్స్పర్ట్స్ అంటానే అట్లా. సౌహృదేషు స్నేహం వల్ల పరీక్షితాః పరీక్షింపబడినవ. సుతేష్వపి కుమారుల విషయంలో కూడా ప్రాప్తకాలం సరైన దండాన్ని ధారయేయు విధించేవ. ఆ మంత్రులు వ్యవహార దక్షులు. వీరికి ఎలాంటి స్నేహితులున్నారు? రాజు చేత పరీక్షింపబడ్డవాళ్ళు. కుమారులు కూడా అవసరమైన సరైన దండాలు విధించారు. అంటే తమ కొడుకులు తప్పులు చేసిన వాళ్ళకు కూడా కఠిన శిక్ష మామూలు ప్రకారమే అమలు చేసేటువంటి నీతి వాళ్ళ దగ్గర ఉంది, మంత్రుల దగ్గర. ఆ మంత్రుడు వ్యవహార దక్షులు. వీరికి ఎలాంటి స్నేహితులు ఉన్నారు? రాజు చేత పరీక్షింపబడ్డారు. కుమారులు కూడా అవసరమైనప్పుడు కుమారులకు కూడా అవసరమైనప్పుడు దండన విధించేటువంటి నిష్పక్షపాత దృష్టి వాళ్ళు. కోశ సహస్రనేయుక్త బలస్య చ పరిగ్రహి అహితంచాపి పురుషం స విహింసురదూషకం. కోశ సంగ్రహేణ, కోశం అంటే ధనాగారాన్ని సంపుట ఎందును, బలస్య అంటే దాన్ని నింపటంలో, అంటే ఇప్పుడు ధనాగారం నిండి ఉంటేనే రాజ్యపాలన. బలస్య సైన్యము యొక్క, పరిగ్రహే చ సమకూర్చడంలో, యుక్తా బాగా శ్రద్ధ చూపేవాడు. అదూషక అపరాధం చెయ్యని, తప్పు చెయ్య. అహితం పురుషమ శత్రువును కూడా నా విహింస బాధించ. ఆ మంత్రుడు రాజ్య ధనాగారాలను నింపడం, సైన్యాన్ని సమకూర్చడం మొదలైన రాజ్య కార్యాలలో సర్వద ఆసక్తి చూపుతారు. అపరాధం చెయ్యకపోతే శత్రువును కూడా హింసించరు. వీరాశ్చ నియతోత్సాహ రాజశాస్త్రమనుష్ఠితాః శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం. వీరాశ్చ వీరులు, నియత ఉత్సాహ స్థిరమైన ఉత్సాహం కలవాడు. రాజశాస్త్రం రాజనీతి శాస్త్రంలో అనుష్ఠితాః అనుసరించిన ప్రవర్తించేవాడు. విషయవాసిన దేశంలో ఉండేవాడు. ఎక్కడో
100 మైళ్ళు 15 మైళ్ళు మీద రోజు మనకి ఇవాళ మన స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా ఉద్యోగస్తుల్లో కానీ 1 డే ట్రైను ఏదో ఎక్కడం రావడం దిగడం సాయంకాలం 4, 3 అవ్వగానే మళ్ళా రైలు ఎక్కడం బస్సు ఎక్కడం లేదా స్కూటర్ల మీద అంటే ఉద్యోగం ఉన్న చోట చెయ్యకుండా తిరగటం ఎక్కువ. అప్పుడు అలా కాదని బ్రహ్మక్షేత్ర మహింసస్తన్యే అహింసంతస్తే కోశం సమపూరయన్ సుతీక్ష్ణదండా సంప్రేక్ష పురుషస్య బలాబలం బ్రాహ్మణ జాతి క్షత్రం క్షత్రియ జాతి అహింసంత హింసించని వాళ్ళే వాళ్ళు కోశం ధనాగార సమపూరయ నింపారు. ఎవరిని బాధించకుండా ఎలా ఆదాయం సంపాదించాలో అలా. పురుషస్య అపరాధి అయిన పురుషుడి యొక్క బలాబలాన్ సంప్రేక్ష చూసి సుతీక్ష్ణ దండ చాలా తీక్షణమైన దండం అంటే శిక్ష వేశారు. ఆ మంత్రుడు బ్రహ్మక్షత్రియులకు కూడా బాధ కలగకుండా చూస్తూ కోశాన్ని నింపేవాడు. వాళ్ళు కోశం ధనాగారాన్ని సంపూరయన్ నింపారు. పురుషస్య అపరాధి అయిన మగవాడులకు పురుషుడి యొక్క బలాబల సంప్రేక్ష చూసి సుతీక్ష్ణ దండ చాలా తీక్షణమైన శిక్ష విధించేవాడు. ఆ మంత్రుడు బ్రాహ్మణ క్షత్రియులకు బాధ కలిగించకుండా చూస్తూ ధనాగారాన్ని నింపారు. అపరాధి యొక్క బలాబలాలు పరీక్షించి తగు విధంగా తీక్షణమైన దండన విధించేవాడు. బలవంతుడైతే అధిక దండం, దుర్బలుడైతే తక్కువ దండం ఇచ్చేవాడు. లేదా అపరాధము యొక్క బలాబలాలను బట్టి పరీక్ష. రాజుగారి బామ్మర్ది కొడుక, మంత్రి కొడుక, సైన్యాధ్యక్షుడి బంధువ అలావేమి లెక్క ఉండేది కాదు. తప్పులు బట్టి శిక్ష. వాడు ఎంత పెద్దవాడైనా. శుచీనామేక బుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం నాసీత్ పురే వా రాష్ట్రే వా మృషావాది నరః క్వచిత్. శుచీనాం పరిశుద్ధమైన నడవడిక కలవాడు, ఏకబుద్ధీనాం ఐకమత్యంతో ప్రవర్తించేవాడు. వాళ్ళల్లో వాడు పితిరులు కానీ లేదా కాకా పట్టేవాడు ఒకడు, భజన చేసేవాడు ఒకడు, అలా కాకు. సర్వేషాం ఆ మంత్రులంతా సంప్రజానత రాజ్యతంత్రాన్ని విచారిస్తుండ పురేవ పట్టణంలో కానీ రాజ్యేవ మొత్తం రాజ్యంలో కానీ క్వచిత్ ఎక్కడ వృషాబాద్ అబద్ధం పలికేవాడు నరహ మనుష్యుడు నా ఆసీత్ లేడు. పరిశుద్ధమైన నడవడిక గల ఆ మంత్రులంతా ఐకమత్యంతో రాజకార్యాలను చక్కబెడుతుండగా నగరంలో కానీ రాజ్యంలో కానీ ఎక్కడ అబద్ధాలు ఆడేవాడు అడ్రస్ లేడు. కశ్చన్న దుష్టస్తత్రాసీత్ పర దారరతో నరః ప్రశాంతం సర్వమేవాస్త్రీద్రాష్టం పురవరంచ తత్ర ఆ రాజ్యంలో దుష్టుడుగా పరదారరత భార్యల మీద ఆసక్తి కలవాడు కాని నరహ అయినటువంటి మనుష్యుడు కశ్చిత్ ఒక్కడు కూడా నా ఆసీత్ లేదు. సర్వం సమస్తమైన రాష్ట్రం తత్ ఆ పురవరం చ ఆ పట్టణ శ్రేష్టమైన అయోధ్య కూడా ప్రశాంతం శాంతితో ప్రశాంతగా ఆసీత్ ఉండే. ఆ రాజ్యంలో దుష్టుడు కాని పరభార్యాసక్తుడు కానీ లేడు. రాష్ట్రమంతా అయోధ్యలో శాంతి నెలకొని ఉంది.
సువాసనః సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః పితార్థం చ నరేంద్రస్య జాగ్రతో నయచక్షుషా. తే సర్వే ఆ మంత్రులంతా సువాస మంచి సువాస అంటే మంచి వస్త్రాలను ధరించేవి. సువేషాశ్చ మంచి వేషాలు అంటే తగిన వేషం. రాజుకి ఏ వేషం ఉండాలి, మంత్రికి ఏ వేషం ఉండాలి, ఆ వేషాన్ని వేషం. వేషం అంటే ఏదో నాటకం ఆడుతుంది, ఆ వస్త్రధారణ. సుశీలన మంచి శీలం కలవాడు. నరేంద్రస్య రాజు యొక్క హితార్థం హితం కోసం మేలు కోసం. నయచక్షుష నీతి అనేటువంటి కళ్ళతో జాగ్రత్త 24 గంటలు వాళ్ళకి ఆ చూపు ఉండేది, ఎక్కడ ఏం జరుగుతుంది. ఆ మంత్రులంతా మంచి వస్త్రాలు మంచి ఆహార్యం ధరించినవాడు, మంచి శీలం కలవాడు. వీళ్ళ నీతి అనే నేత్రాలతో కళ్ళతో సర్వదా మేల్కొని ఉండి రాజు యొక్క హితం కోసం పాటు పడేవాడు. గుణఘృతీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విదేశేష్వపి విఖ్యాతా సర్వతో బుద్ధి నిశ్చయాత్. గురవు మాతాపిత్రాది గురుజనులలో పెద్దవాడు. గుణగృహీతా గుణాలను మాత్రమే గ్రహించేవాడు. పరాక్రమం అనే విషయంలో ప్రఖ్యాతా ప్రసిద్ధి పొందినవాడు. సర్వత అన్ని విషయాలలో బుద్ధి నిశ్చయాత్ బుద్ధి యొక్క నిశ్చయత్వం వల్ల విదేశాలలో కూడా విజ్ఞాతా ప్రసిద్ధులయ్యారు. ఆ మంత్రుడు మాతాపిత్రాదులైన పెద్దలతో అన్ని గుణాలలో మాత్రమే ఉన్న మంచి గుణాలు గ్రహించేవాడు. పరాక్రమం చేత ప్రసిద్ధులు. అన్ని విషయాలు గ్రహింపగలిగిన బుద్ధి కుశలత కలవాడు. సంధి విగ్రహ తత్వజ్ఞాః ప్రకృత్యా సంపదాన్వితాః మంత్ర సంవరణే శక్తాః సూక్ష్మాసు బుద్ధిషు నీతిశాస్త్ర విశేషజ్ఞాః సతతం ప్రియవాదినః. సంధి విగ్రహ తత్వజ్ఞ సంధి విగ్రహాలు మొదలైన లక్షణాలు ఉన్నాయి కాదు, ఆ లక్షణాల తత్వం ఏమిటో తెలుసుకో. ఎప్పుడు ఏది కావాలంటే దాని ప్రయోగం. ప్రకృత్యా స్వభావంచ సంపదతో అన్విత కూడిన మంత్రులంతా ఐశ్వర్యవంతులై ఉంటే ఆమ్యామ్యాలతో పని ఉండదు. మంత్ర ప్రపంచాన్ని మంత్రాన్ని దాచటానికి శక్తా సమర్థులు. అంటే మంత్రం అంటే చేసిన ఆలోచనలు. సూక్ష్మాలైన బుద్ధిషు బుద్ధులలో శక్తా సమర్థులు. నీతిశాస్త్ర విశేషజ్ఞ నీతిశాస్త్రంలో విశేషాలు లోతులు తెలిసిన సతతం ఎప్పుడు ప్రియమైన మాటలే మాట్లాడేవారు. ఆ మంత్రులందరూ శత్రువులతో ఎప్పుడు సంధి చేసుకోవాలి, ఎప్పుడు వాళ్లతో యుద్ధం చెయ్యాలి, భేదం ఎలా కల్పించాలి, అవన్నీ సామధాన భేద దండ ఉపాయాలన్నీ బాగా తెలిసిన వాళ్ళంతా సహజంగా ఐశ్వర్యవంతులు. ఆలోచనల రహస్యాలు ఉంచడానికి సూక్ష్మ విషయాలు గ్రహించి నిర్ణయాలు చెయ్యటంలో సమర్థ. ఒకసారి ఏదైనా ఆలోచన చేస్తే అది మంత్రుడు రాజుగారి చెప్తేనే బయట పెట్ట, లేకపోతే ఎప్పుడు బయట పెట్ట. అలా ఉండే నీతి శాస్త్రంలో విశేషాలన్నీ బాగా అవగతం చేసుకున్నవాడు. ఇతరుల మనసును నొప్పించని విధంగా ప్రవర్తిస్తారు మంత్రుడు. ఈదృశైస్తైరమాచ్యేషు రాజా దశరథో అనఘ ఉపస్పన్నో గుణోపేతై అన్వశాస వసుంధరాం. అనఘ
అలాంటిదేటి దోషాలు లేని పాపాలు చెయ్యని దశరథ మహారాజు గుణోపేతై సద్గుణాలు కల ఈదృశై ఇలాంటి అమాత్యై మంత్రులతో ఉపేత కూడినవాడై వసుంధరాం భూమిని అన్వశాసన చక్కగా పాలించాడు. ఎలాంటి దోషాలు లేని మహారాజు దశరథ మహారాజు ఇట్టి సద్గుణోపేతులైన మంత్రుల సహాయంతో భూమిని చాలా చక్కగా పాలించి అవేక్షమాణాచార్యేణ ప్రజాధర్మేణ రంజయన్ ప్రజానాం పాలనం కుర్వన్ అధర్మాన్ పరివర్ణయన్ విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః సపుత్ర పురుష వ్యాఘ్రః శశాస పృథివీం ఇమాం. పురుష వ్యాఘ్రః పురుషులలో శ్రేష్ఠుడై పురుషులలో పెద్ద పులి లాంటి వాడే సహ ఆ దశరథ మహారాజ్ చారేణ గూఢచారిచ అవేక్షమాణ చూడబడుతూ ప్రజలు రంజయన్ సంతోషపెట్టు ప్రజలకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏం కష్టపడుతున్నారు గూఢచారి ద్వారా తెలుసుకోవడం వెంటనే పరిష్కారం నిమిషాల మీద. ప్రజల యొక్క పాలనం రక్షణ కుర్వం చేస్తూ అధర్మాలు పరివర్జ్యన్ వదిలేస్తూ వదాన్యః ఉదారుడని సత్యసంగ్రహ సత్యమైన ప్రతిజ్ఞ కలవాడని త్రిషు లోకేష్ ముల్లోకాలలో విస్తృత ప్రసిద్ధుడై ఇమాం ఈ పృథ్విని అయోధ్య ధర్మేణ ధర్మంచేత శశాన పాలించాడు. శశాస ఔదార్యవంతుడని ప్రజ్ఞను నిలుపుకోగలిగిన వాడని 3 లోకాల్లో ప్రసిద్ధి పొందే పురుష శ్రేష్ఠుడే ఆ దశరథుడు రాజ్యంలోని విషయాలనన్నిటి గూఢచారుల ద్వారా తెలుసుకుంటూ ప్రజలను ఆనందంలో ముంచుతూ వాళ్ళని రక్షిస్తూ అధర్మాన్ని తొలగిస్తూ ఈ భూమినంతా ధర్మంతో చక్కగా పరిపాలించాడు. నాజ్యగచ్చద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః మిత్రవాన్నత పామస్తు పామంతః నత సామంతః ప్రతాపహతకంటకః స శశాస జగద్రాజ దివం దేవపతిర్యథా. మిత్రవాన్ స్నేహితులు కలవాడు, నత సామంతః లొంగి ఉన్న సామంతులు కలవాడు, ప్రతాపహత కంటక ప్రతాపంచే చంపబడిన కంటక శత్రువులు కలవాడు అంటే శత్రువులందరినీ అణచివేసినవాడు అయిన ఆ దశరథుడు ఆత్మనః తనకంటే విశిష్టం వా గొప్పవాడై లేదా తుల్యం వా సమానుడై శత్రువుడు నాజ్యగచ్చత్ పొందలేదు. సహా ఆ రాజ్ దేవపతి దేవేంద్రుడు దివం యథా స్వర్గాన్ని లాగా ఈ జగత్తును అయోధ్య నగరాన్ని దాని కోసల రాజ్యాన్ని సశాస పరిపాలి. ఆ దశరథుడుకు ఎందరూ మిత్రుడు, సామంతరాజులంతా లొంగి ఉన్న తలెత్తేవాళ్ళు లేడు. అతడు తనకు బాధ కలిగించే వాళ్ళనందరినీ ప్రతాపం చేత అంచేత అతన్ని మించినవాడు కాదు, అతనితో సమానుడు కాదు అయిన శత్రువు ఎక్కడా లేడు. అతడు దేవేంద్రుడు స్వర్గాన్ని ఎలా చక్కగా పాలిస్తున్నాడు, ఈ జగత్తును పాలిస్తున్నాడు. తైర్మంత్రిభిర్మంత్రహితే వినిస్తై వృతో నురక్తై కుశలై సమర్థై సపార్థివో దీప్తిమవాపయుక్త తేజోమయై గోభిరివోదితో అర్కః.
इच्छासे श्रीमद् रामायणे आदिकाव्ये बालकांडे सप्तमः सर्गः समाप्त। మంత్రహితే ఆలోచనలు తన హితంలో అలాగే నివిష్టై ఆసక్తి కలవాడు, అనురక్తై అనురాగం కలవాడు, కుశలై నేర్పరుడు, సమర్థులు అయిన తై మంత్రి ఆ 8 మంత్రుల వృత కూడిన సహ పార్థివ ఆ దశరథ మహారాజ్ తేజోమూపంతో గోభి కిరణాలతో యుక్త కూడిన ఉదయించదు అక్క అంటే సూర్యుడిలాగా దీప్తిం కాంతి ఆవాపా పొందాడు. ఆలోచనలు తనకు మేలు చేయటం ఆసక్తి కలవాడు, అనురక్తులు, సమర్థులు, నేర్పు కలవాడు అయిన ఆ మంత్రులతో 8 మంది దశరథ మహారాజ్ తేజో రూపాలైన కిరణాలతో కూడిన ఉదయిస్తున్న సూర్యుల్లాగా బ్రహ్మాండంగా ప్రకాశ మంత్రహితే నియుక్తై అని గోవిందరాజు సమ్మత పాఠం. మంత్రహితములందు నియమింపబడిన వాళ్ళని దానికది. ఇది బాలానందని అనే ఈ పుల్లెల శ్రీరామచంద్రుడిగా ఆంధ్ర వ్యాఖ్యానం. బాలకాండలో 7వ సర్గ అయిపోయింది. బాలకాండలో 8వ సర్గ రేపు.